అందరికీ నమస్కారం. తులారాశి పౌర్ణమి ఈ నెల సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 23 వరకు వచ్చే పౌర్ణమి ఏదైతే ఉందో ఓకే. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 23 వరకు వచ్చే పౌర్ణమి ఏదైతే ఉందో ఆ పౌర్ణమిని తులారాశి పౌర్ణమి అంటారు. మనం మరి ప్రతి నెల చెప్పుకుంటున్నాం ఎప్పుడెప్పుడు ఏ పౌర్ణమి వస్తుందనేది. అయితే ప్రతి నెల రెగ్యులర్‌గా మరి వచ్చిన వాళ్ళే రావడం అనేది కొంతమంది ఉన్నప్పటికీ, కొత్త వాళ్ళొస్తున్నారు గాబట్టి, మళ్ళీ పౌర్ణమి యొక్క విశిష్టత, అసలు పౌర్ణమి 7 రోజులు ఎందుకు జేయాలి? ఆ 7 రోజులు మనం ఏ విధంగా జేయాలి? ఇట్లాంటి విషయాలు మళ్ళీ చెప్పుకోవాల్సొస్తుంది. సో, ఇలా ఒక సంవత్సరం పాటు వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. ఎవరైతే స్టాండర్డ్‌గున్నారో వాళ్ళతో మనం ప్రతి నెల, ప్రతి పౌర్ణమికి మనం తెలుసుకునే విషయాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. అంటే ఈరోజు తెలుసుకున్న విషయాలు మనకు తెలుసు గదా అనుకోవడానికి లేదు. మళ్ళీ వచ్చే నెలలో మళ్ళీ కొత్త విషయాలుంటాయి. అంటే ఏ నెలకి సంబంధించి, ఏ పౌర్ణమికి సంబంధించి, ఆ పౌర్ణమికి సంబంధించిన లక్షణాలు, వాటి యొక్క రంగు, రుచి, మరి ప్రతి ఒక్క పౌర్ణమికి దాని యొక్క విశిష్టత, దాని యొక్క లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్, మరి దానికి సంబంధించినటువంటి హ్మ్. ఆ ప్రభావాలు డిఫరెంట్‌గా ప్రతి నెల మనకి ఉంటాయి. వాటి యొక్క ప్రభావం మానవుడి పైన ఉన్నప్పుడు, ఆ ప్రభావం మరి దానికి ఎలా మనం ఆ శక్తులను తీసుకోవాలి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలను మనం తెలుసుకుంటాం. అదేవిధంగా జనరల్‌గా మనం చేసేటువంటి పనులు. అసలు పౌర్ణమి అంటే, పౌర్ణమి రోజుల్లో ఏం జరుగుతుంది? ఆ పౌర్ణమికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. సో, ఈ పౌర్ణమి సమయంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఆ భూమి చుట్టూ చంద్రుడు మరి పరిభ్రమణం చెందడం జరుగుతుంది. ఆ చంద్రుడి యొక్క ఆ భ్రమణం అనేది పౌర్ణమి రోజుల్లో సూర్యుడికి, భూమికి మధ్యలో గాకుండా మరి వేరే వైపు ఉండడం వలన, సూర్యుడి యొక్క శక్తి నేరుగా భూమి మీద పడడం వల్ల, ఆ చంద్రుడి పైన కూడా పడి, చంద్రుడి యొక్క పరావర్తనం భూమి మీద పడుతుంది. సో, దాని ద్వారా వచ్చే శక్తి భూమికి ఆ పౌర్ణమి సమయంలో మనకి చీకటిలో కూడా వెలుగుగా కనిపించడం జరుగుతుంది. సో, అంటే మరి అమావాస్య రోజుల్లో ఆ చంద్రుడు సూర్యుడికి, భూమికి మధ్యలో రావడం, అదే పౌర్ణమి రోజుల్లో చంద్రుడు ఎటువంటి ఆటంకం లేకుండా మరి వేరే వైపుగా ఉండడం, ఆ సూర్యుడి యొక్క శక్తి చంద్రుడి పైన పడి ఆ ప్రభావం అనేది భూమి మీదకి రావడం ఇది జరుగుతుంది. సో, చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు, ఆ భూమికి, ఆ సూర్యుడికి మధ్యలో వచ్చినప్పుడు, ఆ చంద్రుడి యొక్క వ్యతిరేకమైనటువంటి శక్తులు అంటే, ఈ మానవుడి యొక్క ఆలోచన విధానం, మన యొక్క నెగెటివ్స్, మన దగ్గర నుంచి ఈ భావ ప్రకంపనలన్నీ గూడా చంద్రుడు ఆకర్షించుకుంటాడు. చంద్రుడు తీసుకుంటాడు. చంద్రుడు తీసుకున్నటువంటి ఆ యొక్క వేస్టేజ్ అంతా గూడా, మళ్ళీ ఆ గార్బేజ్ అంతా గూడా అమావాస్య రోజుల్లో అధికంగా ఉండడం వల్ల, ఈ పౌ ఈ యొక్క సూర్యుడి యొక్క శక్తి ఈ భూమి మీదకి డైరెక్ట్‌గా రాకపోవడం వలన, దాని యొక్క నెగెటివ్ ఫోర్స్ అనేది భూమి పైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజుల్లో మనం ఎక్కువగా ధ్యానం జేయాలి. ఎందుకంటే, ఆ నెగెటివ్స్ నుంచి మనం తట్టుకోవడానికి. అట్ ది సేమ్ టైమ్ పౌర్ణమి రోజుల్లో సూర్యుడు ఈ యొక్క గ్రహాలన్నీ గూడా ఒక రాశి అంటే ఒక గుంపుగా, ఒక సమూహంగా ఏర్పడడం జరుగుతుంది. ఆహ్, మిగతా గ్రహాలన్నీ గూడా ఒక చోటకి చేరడం వల్ల వాటి కక్షల్లో అవి
మరి ప్రతి నెల పరిభ్రమణం చెందుతూ అవి ఒక చోట ఒక రాశిగా, ఒక గుంపుగా ఏర్పడడం. ఆ గుంపనేది మరి ఒక ఆకారంలో వివిధ ఆకారాల్లోకి రావడం. ప్రతి నెల మేషరాశి మొదలు మీనరాశి వరకు రకరకాల ఆకారాల్లో మనం చెప్పుకుంటా ఉన్నాం. అంటే ఏ షేప్‌లో అయితే ఉంటాయో మన ఋషులు, మన మన యొక్క పూర్వీకులు, మన యొక్క మహర్షులంతా కూడా ఆహ్, ఆ యొక్క ఆ ఆకారాన్ని బట్టి దానికి ఒక పేరు పెట్టడం జరిగింది. అంటే మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, తులారాశి, అలా వృశ్చిక రాశి, కన్యా రాశి ఇలా ఏ ఏ షేపుల్లో అవి ఫార్మ్ అయి ఉంటాయో వాటికి కొన్ని పేర్లు పెట్టడం. అదేవిధంగా ఆ షేప్‌కు తగ్గట్టుగా దాని యొక్క జ్ఞానం, దాని దాని యొక్క లక్షణాలు, దాని యొక్క ప్రభావం మన పైన ఎలా ఉంటుంది అనే ఒక మరి జ్ఞానాన్ని మనకివ్వడం జరిగింది. సో, కాబట్టి ఆ విషయాలు మనం ప్రతి నెల ఆ ప్రత్యేకమైనటువంటి పౌర్ణమి యొక్క శక్తిని, జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. అది మన పైన పడినప్పుడు వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుంటాం. సో, మనము ఏదో ఒక నెలలో మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్చిలో పుట్టాననుకోండి. ఆ మార్చి నెలలో వచ్చిన ఏ పౌర్ణమి అయితుందో, ఆ పౌర్ణమి యొక్క శక్తి, ఆ ప్రభావం నా పైన చూపిస్తుంది. అలా ఏ ఏ నెలలో అంటే మార్చి 20 నుంచి మే 20 మధ్యలో వచ్చే పౌర్ణమి రోజుల్లో, మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో 20 మధ్యలో వచ్చే పౌర్ణమి ఏదైతే ఉందో, ఆ పౌర్ణమి మేషరాశి. మార్చి నుంచి ఏప్రిల్ నుంచి మే వరకు మధ్యలో వచ్చేది వృషభ రాశి. ఆ తర్వాత మే నుంచి జూన్ వరకు వచ్చేది మిథున రాశి. తర్వాత అట్లా ఒక్కొక్క నెలలో వచ్చే రాశులు ఏవైతే ఉన్నాయో 20, 20 మధ్యలో దాదాపు 20, 21, 22, 23 ఈ మధ్య కాలంలో వచ్చే పౌర్ణమి ఆ నెల మొత్తం గూడా వాళ్ళ పైన అదే ఆ రాశి అంటారు. ఆ రాశికి సంబంధించినటువంటి ప్రభావం, వాటి యొక్క లక్షణాలు ఆ నెలలో పుట్టిన వాళ్ళకుంటాయి సహజంగా. సో, మిగతా రోజుల్లో ఎవరైతే ఉంటారో అంటే ఈ 12 రాసులకు సంబంధించిన మనుషులే ఉంటారు ఈ భూమి మీద. ఈ 12 రాసులకు సంబంధించినటువంటి వాళ్ళు తర్వాత నక్షత్రాలు ఒక్కొక్క రాశికి ఒక 4 నక్షత్రాలుంటాయి. 4 ఉత్తరాభాద్ర అని ఇట్లాంటి నక్షత్రాలు ఏవైతే ఉందో 24 12 4 48 ఒక్కొక్కటి 4 పాదాలుంటాయి. సో, ఆ పాదాలు వాటి యొక్క నక్షత్రాలు, వాటి వాటి స్థితులు, వాటి అంటే ఈ మొత్తం ఒక 108 లక్షణాలకు సంబంధించినటువంటి వ్యక్తులే ఈ భూమి మీద ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ 12 రాసుల్లో మనం ఈ 12 రాసులకు సంబంధించినటువంటి శక్తిని గనక తీసుకోగలిగితే 12 నెలల్లో మనం ఈ భూమి మీద ఎలాంటి వ్యక్తులతోనైనా సరే మనం లీడ్ చేయగలుగుతాం. వాళ్ళతో అనుసంధానం అవగాహన కలిగించుకో అంటే ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు మనము ఈ భూమి మీద పాపము, పుణ్యం ఏదైతే మనం పొందుతున్నామో, ఈ పాప పుణ్యాలనేది మనం ఎన్నో జన్మల్లో ఇతరులతో మనం ప్రవర్తించిన తీరు మీద ఆధారపడి ఉంది. ఒకడిని చంపాము. సో, వాడిని చంపడము, లేపోతే వాడిని బాధ పెట్టడము, ఒకళ్ళని ఆనందపెట్టడము, ఒకళ్ళకి సహాయం జేయడము, దీని మీదనే ఈరోజు మన కర్మ అనేది ఆధారపడి ఉంది. అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం ప్రవర్తించే తీరు పైన మన యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది. ఈ గతంలో మనం ఎవరితో ఏ విధంగా బిహేవ్ చేశామో, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించామో, వాటి యొక్క ప్రభావమే ఈరోజు మనం అనుభవిస్తున్న పాప పుణ్యాలకు కారణం. కాబట్టి మనం పుణ్యాలు చేశాం, పాపాలు చేశాం. పాపాలు చేయడం వల్ల రోగాలు అనుభవిస్తున్నాం. పుణ్యాలు చేయడం వల్ల భోగాలు అనుభవిస్తున్నాం. సో, ఈ పాప పుణ్యాల సమాహారమే ఈరోజు మనం జీవిస్తున్నటువంటి జీవితం. మనకు రోగాలున్నాయి, భోగాలున్నాయి. సో, ఈ భోగాలు, రోగాలు అనేవి మన గత జన్మల యొక్క మరి మన యొక్క ప్రవర్తన తీరు మీదనే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. కాబట్టి మరి భవిష్యత్తులో మనము ఈ రెండిటిని దాటి ఉన్నటువంటి ఒక అవగాహన, ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే మనం ఈ పునరపి జననం, పునరపి మరణం అనే చక్రంలో ఇరుక్కోకుండా ఈ పాపం, పుణ్యం అనేది అంటే తెగదు పాపం, తీరదు పుణ్యం. ఈ పాప పుణ్యాలనేవి ఎప్పుడు తీరవు, తెగవు. కాబట్టి వాటి నుంచి మనం బయటపడి పాప పుణ్యాలు గాకుండా జ్ఞానము, యజ్ఞాల ద్వారా మనం జ్ఞానాన్ని సంపాదించి, ఆ జ్ఞానం ద్వారా మనం ఈ భూమి మీదకి మళ్ళీ మళ్ళీ రావాల్సిన అవసరం లేకుండా ఉన్నత గతిని సంపాదించడం కోసం మనం మన యొక్క ఈ రోజున మన సాధన. సో, ఈ సాధన యొక్క ఫలితం ఏంటి అంటే, మళ్ళీ మళ్ళీ మనం ఈ జన్మ చక్రంలో, కర్మ చక్రంలో ఇరుక్కోకుండా, పాప పుణ్యాల్లో ఇరుక్కోకుండా, మనము యజ్ఞాల ద్వారా
ఈ యజ్ఞము అంటే సామూహిక ధ్యానాలు, సామూహిక కార్యక్రమాలు, మనము ఈ జ్ఞానాన్ని సంపాదించడం ఏదైతే ఉందో, దీని ద్వారా మనం భవిష్యత్తు రోజుల్లో మనం ఎలాంటి కర్మల్లో ఇరుక్కోకుండా, మరి విశ్వ కళ్యాణం కోసం మనం పనిచేస్తూ, మనము మరి మన యొక్క జీవితాన్ని అద్భుతంగా మరి తీర్చిదిద్దుకోవడం అనే ఒక మరి దీక్ష, లేతే ప్రయోగం, లేతే మన యొక్క ఆహ్, సాధన. సో, ఇదే మన భవిష్యత్తులో మనం ఈ కర్మచక్రంలో ఇరుక్కోకుండా చేసేటువంటి సాధన ప్రక్రియలో భాగమే ఈ యొక్క పౌర్ణమి ధ్యానం. ఈ పౌర్ణమి ధ్యానం వలన మనం ఏం జరుగుతుంది? మనము భవిష్యత్తు రోజుల్లో ఈ భూమి మీద ఉన్న ప్రతి వాళ్ళతోనూ మనం ఎలా ప్రవర్తించాలి? వాళ్ళతో మనకు అవగాహన ఎలా కలుగుతుంది? మనం ఏదైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టాలన్నా, లేదా కర్మ ఏదన్నా చేయాలి అంటే గనక, మనకు అవగాహన లేకపోవడం వల్లనే జరుగుతుంది. అవగాహన ఉన్నప్పుడు వాళ్ళతో మిత్రత్వంతోనే ఉంటాం. సో, మనం ఇతరులకి ఆ మిత్రత్వంతో మనం భవిష్యత్తులో మనం ఎటువంటి కర్మల్లో ఇరుక్కోకుండా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరితో మిత్రత్వాన్ని సంపాదిస్తూ, మనం విశ్వ కళ్యాణం కోసం మనం పనిచేస్తూ, మనం ఉన్నత గతిని సంపాదించడానికి ఆ శక్తి గావాలి. ఎందుకంటే, మనం గతంలో ఎంతో మందిని బాధపెట్టుంటాము. ఆ కర్మల్లో మనం ఆ ఇబ్బందుల్లో మనం ఉంటే, మనం విశ్వ కళ్యాణం ఏం చేస్తాం? కాబట్టి దాని నుంచి దాటాలంటే మనకు ఎనర్జీ గావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఈ పౌర్ణమి రోజుల్లో ఆ మూల చైతన్యం నుంచి సూర్యుడు ద్వారా ఈ గ్రహాల సమూహం ఏదైతే ఉందో ఆ రాశి గుండా ఈ భూమి మీదకి శక్తిగా ఎటువంటి చంద్రుడి ఆటంకం లేకుండా భూమి మీదకి రావడం ద్వారా అనంతమైన శక్తి భూమి మీదకొస్తుంది. ఆ అనంతమైన శక్తి భూమి మీదకొచ్చినప్పుడు దాన్ని మనం రిసీవ్ చేసుకోవడానికి మనం ఈ 3 రోజుల పాటు ఈ పౌర్ణమికి ముందు అంటే మనకి ఈ నెల 30వ తారీఖు అంటే 1 తారీఖు మీ క్యాలెండర్‌లో 1 తారీఖు అని వస్తుంది. 30 మరి 30 నుంచే స్టార్ట్ అవుతుంది పౌర్ణమి. ఈ 31 తారీఖు మధ్యలో వచ్చే ఈ పౌర్ణమి మరి 24 గంటల సమయం ఉంటుంది. ఆ 24 గంటల సమయంలో 12 గంటల పాటు మనం పౌర్ణమి ధ్యానాన్ని మనం చేస్తాము. సో, ఆ 12 గంటల పాటు ఆ శక్తిని మనం కనెక్ట్ అవ్వాలంటే దానికి ముందుగా మనం ఏం జేయాలి? 27 తారీఖు ఇవాళ. 27 ఈ రోజు నుంచి ఈ 30వ తారీఖు వరకు మనం 3 రోజుల ముందు అంటే పౌర్ణమికి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత 3 రోజులు, పౌర్ణమి రోజు మొత్తం 7 రోజులు గూడా మనము ఈ యొక్క పౌర్ణమి దీక్ష, ఇది పౌర్ణమి ధ్యాన దీక్ష అనుకోండి. సో, ఈ దీక్షలో మనం దీక్షగా మనం ఎప్పుడైతే దీక్ష అంటే ఒక పట్టుదల కంకణం. మనం ఒక ఈ యొక్క 7 రోజుల పాటు మనం ఈ కార్యక్రమం చేయడానికి ఒక కంకణం కట్టుకొని మనము మరి ఆహ్, ఒక దీక్షలాగా మనం చేస్తాం. సో, చేయడం ద్వారా మనం ఏం జరుగుతుంది? మనం ఆ శక్తిని మనం తీసుకుంటాం. సో, పౌర్ణమి రోజున ఒక అనంతమైన శక్తి భూమి మీదకొస్తుంది. ఆ శక్తి ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పౌర్ణమి మన యొక్క పవర్ స్టేషన్ ఒక థర్మల్ పవర్ స్టేషనో లేకపోతే ఏదైనా ఒక హైడ్రల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో, అక్కడ ఉండే ఎనర్జీ, అక్కడ ఉండే కరెంటు డైరెక్ట్‌గా మన ఇంటికొచ్చిందనుకోండి ఎలా ఉంటది? సో, అంత శక్తి గనక మన ఇంట్లోకొస్తే మన ఇంట్లో ఉన్న బల్బులు, ఈ ఫ్యాన్‌లు, ఈ యొక్క ఫ్రిడ్జ్‌లు ఇవన్నీ గూడా పేలిపోతాయి. అంటే అంత శక్తి మనకి ఇక్కడ రాకుండా మధ్యలో ఒక సబ్ స్టేషన్స్, మరి ట్రాన్స్‌ఫార్మరు, అలాగే మన ఇంట్లోకొచ్చేటప్పుడు మీటర్ ద్వారా మనం కరెంట్‌ని తీసుకుంటాం. అంటే ఎన్నో చోట్ల దాన్ని తగ్గించి మనం ఇంట్లో 220 వోల్ట్స్ తీసుకుంటాం. మెగా వోల్ట్స్ పవర్ ఉండేటువంటి ఆ యొక్క కరెంట్‌ని మనం వోల్ట్స్ తగ్గించుకుంటూ మనం ఇక్కడ తీసుకుంటున్నాం. అంటే ఆ శక్తిని మనం డైరెక్ట్‌గా తీసుకోలేం ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మరి సూర్యుడి నుంచి ఆ యొక్క గ్రహాల ద్వారా ఈ భూమి మీదకొచ్చే శక్తి ఏదైతే ఉందో దాన్ని నేరుగా మనం తీసుకున్నామనుకోండి, అప్పుడు అదేం వైర్‌లెస్. ఇది వైర్స్ ద్వారా తీసుకునేది కాబట్టి పేలిపోతాయి. ఇది వైర్‌లెస్ ద్వారా తీసుకున్నప్పుడు ఈ బాడీ యొక్క ఇది గూడా పేలిపోద్దనమాట. అందుకనే మరి అది పేలిపోకుండా ఉండాలంటే దానికి ఆ మనము రిసీవింగ్ కెపాసిటీని పెంచుకోవాలి. అంటే దానికి అది పేలిపోకుండా ఉండేదాని కోసం మన యొక్క ఈ సృష్టిలో ఎన్నో మరి సహజంగానే అవన్నీ మనకు డైరెక్ట్‌గా రాకుండా ఉండేటువంటి పరిస్థితులుంటాయి. కానీ దాన్ని మనం వాడుకోవాలి. ఆ వాడుకోవడానికి మనల్ని మనం ఎలా ట్యూన్ జేసుకోవాలి? ఒక సెల్ ఫోన్‌ని నిర్మాణం అనేది ఆ యొక్క సిగ్నల్స్‌ని రిసీవ్ చేసుకోవడానికి ఎలాగైతే తయారు జేస్తారో, ఒక టవర్‌ని పెట్టి మరి వైర్‌లెస్ సిగ్నల్స్ ఎలా తీసుకుంటారో, మనము గూడా మనల్ని మనం ట్యూన్ జేసుకోవాలి. ఆ సిగ్నల్స్‌ని, ఆ ఎనర్జీస్‌ని మనం తీసుకోవడానికి, ఆ కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకోవాలి అంటే,
మనం ట్యూన్ చేసుకోవాలి. ఎలా మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి? మరి మన శరీరం ఉంది. ఈ శరీరం అనేది మరి ఎన్నో కర్మల ద్వారా ఈ శరీరం బాగా వీక్ అయిపోయింది. అనేక రోగాలతో మరి ఇబ్బందులతో ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో గనక ఎనర్జీని తీసుకుంటే ఇంకా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి దీన్ని శుభ్రం చేసుకోవాలి. సో, ధ్యానం ద్వారా మనము మరి నాడీ మండలి శుద్ధి చేసుకోవాలి. అలాగే ఈ 7 రోజుల పాటు మనం కాస్త ఆహారాన్ని తగ్గించుకోవాలి. సాత్వికమైన ఆహారం. మనం ఎన్నో ఆహార పదార్థాలు కలుషితమైనటువంటి మాంసాహారం ఇవన్నీ మనం ఇందులో వేస్తాం. దానివల్ల బాడీ అంతా కర్మలకు లోనై పాడైపోతుంది. కాబట్టి దీన్ని ధ్యానం ద్వారా మనం బాగు జేసుకోవాలి. తర్వాత మనం ఆహారాన్ని మనం నాడీ మండలాన్ని మనం శుద్ధి జేసుకోవాలి. అదేవిధంగా ఆహారం ద్వారా మనం అన్నమయ కోశాన్ని గూడా శుద్ధి జేసుకోవాలి. ఒక్క పూట పౌష్టికాహారం తీసుకుంటూ రిమైనింగు మరి జ్యూసో, లిక్విడ్సో, ఫ్రూట్స్ ద్వారా మనము 7 రోజుల పాటు మన యొక్క శరీరాన్ని మరి ఆహార పరంగా మనం తీసుకోవాలి. ఒకటి. 2 మనస్సు. మనసులో మనం అనేకమైన ఈ మాలిన్యం వైపు ఆలోచనలు వాడట, వీడిట్లా అని రకరకాల వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో మనం మరి ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి మనకు శత్రువులు మనకు మిగతా మన చుట్టూనే ఉంటారు. సో, వాళ్ళందరికీ సంబంధించినటువంటి నెగెటివ్ ఆలోచనలు ఏవైతే ఉంటాయో, లేదా రాజకీయానికి సంబంధించిన ఆలోచనలు గాని, భయానికి సంబంధించిన ఆలోచనలు గాని, ఆ! ఈ రోజున పేపర్, టీవీ, న్యూస్ చూస్తే అనేక రకమైన భయంకరమైనటువంటి నెగెటివ్ విషయాలుంటాయి. నకారాత్మక ఆలోచన విధానం. ఆ నకారాత్మక ఆలోచన విధానాన్ని మనం పక్కన పెట్టాలి. అంటే పనికిమాలిన న్యూస్ చూడటం, పనికిమాలిన పేపర్ చూడటం ఇట్లాంటియన్నీ పనికిమాలిన మరి పిచ్చి పిచ్చి లోకాభిరామాయణం కాకుండా మనం మంచిగా ఆధ్యాత్మిక విషయాల్ని, ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలను చదువుతూ, ఆధ్యాత్మికమైనటువంటి మరి ఛానెల్స్‌లో ఉండే ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను మనం చూస్తూ, మనం ఆధ్యాత్మిక మరి మనం ఆహ్, ఆధ్యాత్మికత వైపు మన యొక్క మనసుని మళ్లించాలి. సో, మన మనసుని అంటే శరీరాన్ని ఆహారం సరిగ్గా తీసుకోవాలి. మనసుని పనికిరాని విషయాల వైపు కాకుండా పుస్తకాలు చదవడానికో, మంచి టీవీ చూడడానికో, అంటే పనికిరాని న్యూస్ ఛానెల్స్ వాటి వీటి కాకుండా మంచి ఆధ్యాత్మిక విషయాలని మనం మరి మాట్లాడుతూ, సజ్జన సాంగత్యం చేస్తూ, మనం ఈ 7 రోజుల పాటు గడపాలి. అదేవిధంగా మన భావాలు. మనం ఎన్నో దుఃఖకరమైనటువంటి భావాలు మరి వ్యతిరేకమైనటువంటి భావాలు కాకుండా పాజిటివ్ థింగ్స్, పాజిటివ్ థాట్స్ మంచి మంచి ఆలోచనలను మనం జేయాలి. మంచి ఆలోచనలతో మనం మరి ఆహ్, మంచి భావాలతో మనం ఉండాలి. సో, మంచి భావాలతో మనల్ని మనం సో, మన శరీరాన్ని, మనసుని, భావాల్ని, మన బుద్ధిని వీటన్నిటిని గూడా ట్యూన్ జేసుకుంటూ పౌర్ణమి రోజు అనంతమైన శక్తిని తీసుకోవాలి. దాన్ని 7 రోజులుగా విభజించారు. ముందు 3 రోజులు డేస్ ఆఫ్ ప్రిపరేషన్ అంటారు. సో, డేస్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే పౌర్ణమికి ముందు 3 రోజుల్ని డేస్ ఆఫ్ ప్రిపరేషన్. తర్వాత పౌర్ణమి రోజుని డే ఆఫ్ కనెక్షన్, డే ఆఫ్ ఆహ్, తర్వాత సేఫ్ గార్డింగ్ అంటారు. తర్వాత పౌర్ణమి తర్వాత 3 రోజులు మరి డేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. సో, తీసుకోవడం, మరి కనెక్ట్ అవ్వడం, అంటే రెడీ అవ్వడం. మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడం, మనం దానికి కనెక్ట్ అవ్వడం, తర్వాత సేవ చేయడం అంటే ఇవ్వడం. మరి ఈ 3 అంటే మనల్ని రెడీ చేసుకోవడం ఫస్ట్. మనం లేదా సరెండర్ అవ్వడం. మనల్ని మనం విశ్వానికి మనం సరెండర్ అయిపోవడం మొదటిది. తర్వాత అనుసంధానం అవ్వడం 2, మూడవది సేవ చేయడం. సేవ ద్వారా అంటే ఇక్కడ మనం దైవం గావడానికి ఈ భూమి మీదకి దైవంగానే వచ్చాం మనం. దైవం మానుష రూపేణ. మనిషి రూపంలో ఉన్నటువంటి దైవంగా ఈ భూమి మీదకొచ్చాము. కానీ అనేకమైనటువంటి మరి చెడు ఆలోచనలు, చెడు భావాలు, చెడు యొక్క సాంగత్యం ద్వారా మనం చెడు చెడు పనులు చేసి రాక్షసంగా తయారయ్యాం. ఆ రాక్షసంగా తయారైనటువంటి మనం మళ్ళీ దైవంగా మారాలి. సో, దైవంగా మారి ఆ దైవం యొక్క లక్షణం ఏంటి? సేవ జేయడం. ఒక రాముడు ఏం జేశాడు? ప్రజలకు సేవ జేశాడు. సో, మరి కృష్ణుడేం జేశాడు? రాజ్యాన్ని, అధికారాన్ని చెలాయించలేదు. మరి ధర్మాన్ని స్థాపించడం కోసం ఆయన గూడా మరి రథాన్ని తోలడం అంటే సేవ. సో, రథాన్ని తోలడానికి గూడా ఆయన వెనకాడలేదు. అంటే ఇతరులకి దైవత్వం అంటే ఇతరులకి సేవ జేయడమే. అందరిలో ఉన్న ఇప్పుడు మనం తల్లిదండ్రులు పిల్లలకి సేవ జేస్తారు. వాళ్ళకెంతో చేస్తే గాని వాళ్ళు ఎదగరు. కాబట్టి అది సేవ అంటే ఆ పిల్లల్ని ఎలాగైతే మనం ప్రేమిస్తూ మనం వాళ్ళతో వాళ్ళకెంత మనం చేస్తామో, అలాగే మనం దైవం అయినప్పుడు మనం ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ మన పిల్లలే.
కాబట్టి వాళ్ళందరికీ మనం సేవ జేయాలి. మన పిల్లల్లాగా జూసుకోవాలి. అదే మనం దైవత్వం యొక్క లక్షణం. సో, మనం దైవం గావడం అంటే ఏదో మనం సృష్టించుకోవడం, లేకపోతే మనం ఏదో గొప్పగా తయారైపోవడం, డాంబికంగా చేతులకి ఉంగరాలేసుకోవడం, లేతే మెడలో ఇంత దండలేసుకోవడం, మనం ఏదో పెద్ద గొప్పగా ఉండడం అనేది గాదు దైవత్వం అంటే. దైవత్వం అంటే ఒక షిరిడీ సాయిబాబా ఏం జేశాడు? నేను దేవుడినని దెలుసుకున్నాక ఆయన ప్రజలకి సేవ జేశాడు. చినిగిపోయిన చొక్కా యేసుకొని తిరిగాడు గానీ, ఆయన ప్రజలందరినీ గూడా మరి ఎంతో సేవ జేశాడు. వాళ్ళకి రోగాలొచ్చినాయి, వాళ్ళకి బాధలొచ్చినాయి, వాళ్ళకి కష్టాలొచ్చినాయా? సో, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆయన అందరికీ సాయి అంటే ఓయి అనేవాడు. సో, అలా మరి అందరికి సేవ జేశాడు. అలాగే ఎంతోమంది మహానుభావులు మనం ఈ రోజున దొంగ స్వామీజీలు ఎంతోమందుంటారు. సో, వాళ్ళు కేవలం వాళ్ళ స్వలాభం, ఆర్భాటాలు, హంగుల కోసమే తప్పించి, మరి ప్రజలకు సేవ చేయడం అనేది ఉండదు. కాబట్టి నిజమైనటువంటి సేవా దృక్పథం ఉన్నవాళ్ళే నిజమైన దైవాలు. సో, ఎంతోమంది మహానుభావులు అలా మనిషి రూపంలోనే దైవంగా వాళ్ళు మనం మన బజార్‌లో ఎవరికో కష్టానికి సహాయపడ్డామనుకోండి, దేవుడిలాగా వాళ్ళు సహాయపడ్డారండి అంటారు. అలాగే మనం దైవం అంటే ఎక్కడి నుంచి ఊడిపడినట్టు కాదు. దైవత్వం అంటే మన లోపల ఉన్నటువంటి దివ్యత్వాన్ని మేలుకొలపడం. అలా మనుషులు ఈ రోజున మొన్న మరి కరోనా వచ్చి చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారంటే ఎంతమంది వాళ్ళు ఇంట్లో ఉందా లేదా అని చూసుకోకుండా మరి వాళ్ళు బయటకొచ్చి ఎంతో మందికి సహాయం చేశారు. ఆ కష్టంలో ఆదుకున్నారు. సో, అదే దైవత్వం అంటే ఎక్కడో లేదు. మనిషిలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని మేలుకొలపాలి. ఇతరులకి సహాయపడాలి. అదే లక్ష్యం. అదే ప్రతివాడి యొక్క ఈ భూమి మీద ఉన్న ప్రతివాడి యొక్క లక్ష్యం. దానికి అడ్డుపడేవి ఏంటి మనకు మన జీవితంలో అంటే ఒకటి శారీరక అనారోగ్యం, మరి ఆహ్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఈ 3 లేకపోవడమే. ఈ 3 మనకు కావాలి అంటే ఇతరుల పట్ల మనకు ద్వేషం ఉంటది. ఆ ద్వేషం ఎందుకుందంటే అవగాహన లేకపోవడం. మన ఇంట్లో వాళ్ళనుకోండి ఎంత ఇబ్బందున్నా సరే, ఏదున్నా సరే మళ్ళీ కలిసిపోయి మనం కలిసి ప్రయాణం చేస్తుంటాం. వేరే బయటోళ్ళైతే మాట్లాడం. వాడు మనకు పడ్డంటాం. దూరంగా మనం వెళ్ళిపోతాం. సో, వాళ్ళని మనం కలుపుకోవడానికి ప్రయత్నం చేయం. వాడు మన కులం వాడు గాదు, లేదా మన మతం వాడు గాదు, మన ఇంట్లో వాడు గాదు. వాడు బయట, మనం వేరే. సో, ఇలా వేరు వేరైపోయాం మనం. మనుషులందరూ గూడా నేను వేరు, వాళ్ళు వేరు అనే ఒక వేరు వేరు భావాలతో మనమంతా ఉన్నాం. సో, వేరు అనేది లేదు. మనమంతా ఒకటే. ఒక 5 వేళ్ళున్నాయంటే, ఈ ఈ అరిచేతితో 5 వేళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నాయి. పైన జూస్తే అన్నీ విడివిడిగా ఉన్నాయి. కానీ ఈ విడిగా ఉన్నటువంటి ఈ వేళ్ళు ఈ చేయితో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి మనమంతా భూమితో కనెక్ట్ అయ్యి ఉన్నాం. ఈ రోజున కరోనా అనేది ఒక వ్యక్తికి రావడం గాదు. ఒక వ్యక్తికొచ్చిందంటే ఊరంతా పాకేటువంటి ప్రమాదం ఉంది. అంటే మంచి గాని, చెడు గాని. సో, మనం అది చెడనుకుంటున్నాం. మంచిని గూడా అలాగే ఒక వ్యక్తికి నాకు ఒక మంచి విషయం తెలిసింది అంటే, ఆ మంచిని అందరికీ పంచాలి. వైరస్‌లాగా వ్యాప్తి జేయాలి. సో, అదే బ్రహ్మర్షి పత్రిజీ మరి గత 30 సంవత్సరాలుగా ప్రపంచమంతా గూడా ఒక ఈ యొక్క ధ్యానాన్ని ఒక వైరస్‌లాగా వ్యాప్తి జేయడం జరిగింది. అంటే నాకు తెలిస్తే సరిపోదు. ప్రపంచం అంతా తెలియాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎవరు ఎటువంటి ఫీజు తీసుకోవడానికి వీల్లేదని ఒక అద్భుతమైనటువంటి మూవ్‌మెంట్‌ని పీఎస్ఎస్ మూవ్‌మెంట్ ద్వారా మరి అందరూ శాకాహారులు గావాలి. అంటే ఆహారాన్ని మార్చుకోవాలి. ఏ జీవిని చంపకూడదు. మరి అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. ప్రతివాడు బుద్ధుడు గావాలి. అంటే బుద్ధుడంటే బుద్ధి ఉన్నవాడు బుద్ధుడు. బుద్ధి ఉండడం అంటే ఏంటి? ఎవరికీ హాని జేయగూడదు. సో, ఎవరికీ ఎటువంటి హాని జేయగూడదనే బుద్ధి ఉండాలి. ఆ బుద్ధిని సంపాదించడమే బుద్ధత్వం. సో, ఆ బుద్ధత్వాన్ని పొందినవాడు ఏ జీవికి హాని జేయడు. కాబట్టి మరి ఈ భూమి మీద ఉన్న ప్రతి వాళ్ళు బుద్ధుళ్ళు గావాలి. బుద్ధి అంటే ప్రాపంచిక బుద్ధి గాదు. ఆధ్యాత్మిక బుద్ధి. సో, ఆత్మబుద్ధి. ఆత్మబుద్ధిని మరి సంపాదించి, ఆత్మజ్ఞానాన్ని సంపాదించి, మరి అందరూ గూడా దైవాలుగా విరాజిల్లాలి. మరి ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టకూడదు అనే ఒక లక్ష్యంతో ప్రతి వాళ్ళు ఉండాలి అనేదే ఈ యొక్క పీఎస్ఎస్ మూవ్‌మెంట్ లక్ష్యం. అందుకే 18 ఆదర్శ సూత్రాలున్నాయి పీఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో. ఈ 18 ఆదర్శ సూత్రాల్లో మరి పౌర్ణమి ధ్యానం అనేది ఒకటి. పౌర్ణమి ధ్యానం కంపల్సరీ జేయాలి. ఆ పౌర్ణమి ధ్యానం చెయ్యాలి అనే ఒక పాయింట్ ఉంది గానీ, ఆ పౌర్ణమి గురించి దాదాపు మరి ఒక 500 పేజీల పుస్తకం ఉంది. సో, 550 పేజీలు, 540 పేజీల పుస్తకం ఉంది. ఇంకా ఎన్నో పుస్తకాలున్నాయి. దానికి ఆ పౌర్ణమికి సంబంధించినటువంటి విశిష్టత ఎంత అద్భుతమైందంటే వండర్‌ఫుల్. దాదాపు మనం 5 సంవత్సరాలుగా పౌర్ణమి ధ్యానం చేస్తున్నాం వివిధ ప్లేసుల్లో. మరి ఈ జూమ్‌లో మనం ఇది ఐదో నెలలో మనం పౌర్ణమి, ఐదో నెల
జరుపుకుంటా ఉన్నాం. చాలా అద్భుతంగా. మరి ఈ నెల ప్రత్యేకంగా తులారాశి. ఈ తులారాశి అంటే తుల అంటే తక్కెట. మనం త్రాసు. ఈ త్రాసుకి లెఫ్ట్, రైట్ 2 గూడా ఉంటాయి. మనకు న్యాయదేవత చేతిలో గూడా ఈ తుల అనేది ఉంటుంది. అంటే సమానంగా అటు ఇటు సమానత్వం అనేది. అదే ప్రాపంచికత, ఆధ్యాత్మికత సమానంగా ఉండాలి. సో, ఆధ్యాత్మికత ఎక్కువగా ఉండడం కాదు, ప్రాపంచికత తక్కువ ఉండడం గాదు. లేదా ప్రాపంచిక ఎక్కువ ఉండడం గాదు, ఆధ్యాత్మికత తక్కువ ఉండడం గాదు. ఈ రెండిటిని మనం సమానంగా ఉండడమే అదే బుద్ధుడు చెప్పినటువంటి మరి మధ్య మార్గం. సో, మధ్య మార్గం అంటే ఈ ఆధ్యాత్మిక జీవనం, భౌతికమైన జీవనం ఈ 2 గూడా సమపాళలో ఉండాలి. బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏది ఎక్కువ గాకుండా, ఏది తక్కువ గాకుండా అనే జ్ఞానాన్ని సంపాదించడమే ఈ యొక్క తులారాశి పౌర్ణమి యొక్క విశిష్టత. ఈ నెలలో పుట్టినవాడు సహజంగానే అలాగే ఉంటారు. సో, అదే విధంగా మరి ఈ నెలలో మనం ఆ జ్ఞానాన్ని ఆ నెలలో పుట్టిన వాళ్ళకి సహజంగా ఆ లక్షణాలుంటాయి. అలా గాకుండా మరి ఈ పౌర్ణమి రోజుల్లో, ఈ పౌర్ణమి రోజుల్లో ఎవరైతే ధ్యానం జేస్తారో వాళ్ళకి ఆ లక్షణాలన్నీ వస్తాయి. సో, మధ్య మార్గం. ఈ ప్రాపంచికమైనటువంటి, ఆధ్యాత్మిక పరమైనటువంటి 2 అంటే ఆధ్యాత్మిక జ్ఞానంతో భౌతిక జీవితాన్ని జీవించాలి. ఆత్మ జ్ఞానాన్ని మనం నేర్చుకొని, ఆత్మ విద్యను సంపాదించి, ఆ ఆత్మ విద్య ద్వారా ప్రాపంచికమైన జీవితాన్ని అద్భుతంగా జీవించాలి. సో, ఏదో చిరిగిన బట్టలేసుకోనో, లేపోతే ఏదో అది మేము ధ్యానం చేస్తామండి. పొద్దుగూకులు ధ్యానం తప్ప ఇంకోటి లేదండి మాకు. ఇంకా ధ్యానమే జీవితం. మరి ధ్యానం తప్ప ఇంకోటి చెయ్యం అని జెప్పేసి అనడం కరెక్ట్ గాదు. సో, ధ్యానం జేయాలి. ధ్యానం జేసి భౌతికమైనటువంటి జీవితాన్ని అద్భుతంగా వాళ్ళని జూస్తే అబ్బా! ఎంత భోగభాగ్యాలతో ఉన్నారండి అనేటువంటి పరిస్థితిలోనూ ఉండాలి. సో, మంచి వైభోగంగా జీవించాలి. సో, అదే విధంగా ఆత్మజ్ఞానంతో ఉండాలి. అందరికీ మేలు జేస్తూ, అందరికి సహాయ సహకారాలు అందిస్తూ, మరి ఆత్మజ్ఞానంతో డబ్బుంది, కానీ ఎవరికీ నేనేం జేయను. నన్నంటుకోకు నామలకాకి అనే విధంగా మరి ఎవరితో అంటు ముట్టుకోకుండా మాకు చాలా డబ్బుంది అనే డాంబికంగా, అహంకారంతో ఉండడం అనేది నేను భౌతికంగా చాలా గొప్పోడిని, నేను నా అంత లేదు అనే పరిస్థితిలో ఉండకూడదు. అట్ ది సేమ్ టైము మరి ఇటు కేవలం నేను మాత్రమే ఆధ్యాత్మికత నేను ఇదే ఉంటా. నేను భౌతికంగా నేను చెయ్యను. భౌతికపరమైనటువంటి ఆలోచన విధానం నాకుండదు. నేను కేవలం ధ్యానం మాత్రమే అంటే రాంగ్ అది. సో, ఇటు కొంతమంది జీవితాలు ప్రత్యేకంగా అది గూడా వాళ్ళ భౌతిక జీవితం గూడా ఆధ్యాత్మిక జీవితం అయి ఉంటుంది. అంటే ఇప్పుడు పత్రి గారున్నారు. పత్రి గారు కేవలం ఆధ్యాత్మికత ఆయన భౌతిక జీవితంలో మంచి మంచి ఆహారం తీసుకోవడం, అన్ని భోగభాగ్యాలన్నీ అనుభవిస్తున్నారు. కాకపోతే దాని కోసం సంపాదించడం ఇప్పుడు ఉద్యోగం, వ్యాపారం చేయడం గాకుండా, ఆయన ఆ జీవితాన్ని ఈ భౌ ఆయన భౌతిక జీవితాన్ని గూడా ఆధ్యాత్మిక జీవితంలోనే పెట్టుకున్నారు. ఆయన ప్రత్యేకించి సంపాదించే మార్గాన్ని ఆయన పెట్టుకోలేదు. కానీ ఆయనకి ఎవరై ఏదైతే ఆయన పని జేస్తున్నాడో, ఆ పనికి సంబంధించిన ఆ పని ద్వారా ఆయనకి కావాల్సిందన్నీ ఆయన భౌతికంగా ఆయనేం బట్టలు లేకుండా తిరగట్లేదు. చినిగి బట్టలేసుకోవట్లేదు. తిండి తినకుండా ఎక్కడో ఉండి ఏదో చేయట్లేదు. కాబట్టి అంటే అది మనం అందరూ జీవితం అలా ఉండాలని గాదు. మనం మన స్వధర్మం అంటే పరధర్మం ఎంత గొప్పదైన పత్రిగారి యొక్క జీవితం చూస్తే చాలా అద్భుతంగా మరి వైభోగంగా ఉంటుంది. మరి అలాగే నేనుండాలంటే కుదరదు. ఎవరి జీవితం వాళ్ళదే. సో, ఎవరి జీవితం ఎవరు యొక్క జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకొని, ఆ జీవిత లక్ష్యానికి అనుగుణంగా వాడు జీవించాలి. ఆ జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోవడానికే ఈ పౌర్ణమి ధ్యానం. సో, ఈ పౌర్ణమి ధ్యానం ఎందుకుంది అంటే, మనము మన జీవిత లక్ష్యాన్ని మనం తెలుసుకుంటాం. ఆహ్, ఎలా తెలుసుకుంటాము? అసలెందుకొచ్చాం మనం భూమి మీదకి అనేది మనకు అర్థం గావాలి అంటే, ఈ పౌర్ణమిలో అనంతమైన శక్తిని తీసుకోవడం ద్వారా అది మనకు అర్థమవుతుంది. కాబట్టి దానికి 3 రోజుల పాటు మనం ప్రిపేర్ జేసుకోవాలి. అంటే మన శరీరాన్ని, మన మనసుని, మన మన యొక్క భావాల్ని మనము ట్యూన్ జేసుకొని, ఆ పౌర్ణమితో అనుసంధానం గావాలి. ఆ అనుసంధానం అయ్యే ఒక మరి దీక్ష, ఆ అనుసంధానమయ్యే సాధన విధానమే ఈ యొక్క పౌర్ణమి. ఈ పౌర్ణమిని ఇంకా మనం 3 విధాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి సరెండర్ అవ్వడం, రెండోది అనుసంధానం అవ్వడం, మూడోది సేవ చేయడం. అది 7 రోజులుగా మనం తీసుకున్నప్పుడు మొదటి రోజుని మనము డే ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే డే ఆఫ్ విశ్వాసం ఉంచే రోజు.
విశ్వాసం ఉండే రోజు. మనము విశ్వసించే రోజనమాట. అంటే నేను దైవం కావాలి. ఎంతోమంది ఈ భూమి మీదుగా దైవాలుగా మారారు. సో, ఎంతోమంది దైవాలుగా మారినప్పుడు నేనెందుకు మారలేను? నేను గూడా మారగలను అనేదే ఈ యొక్క మొదటి రోజు యొక్క ఉద్దేశ్యం. మరి రెండో రోజు డే ఆఫ్ స్పిరిచ్యువల్ యాస్పిరేషన్. అంటే ఆధ్యాత్మిక ఆకాంక్షను కలిగి ఉండడం. సో, రెండో రోజు డే ఆఫ్ డే ఆఫ్ స్పిరిచ్యువల్ యాస్పిరేషన్ అంటే ఆధ్యాత్మిక ఆకాంక్ష. సో, ఆధ్యాత్మికత పట్ల మనం ఆకాంక్షను కలిగి ఉండాలి. అంటే ధ్యానం జేయడం, పుస్తకాలు చదవడం, మరి సజ్జన సాంగత్యం జేయడం, ఇవన్నీ ఆధ్యాత్మిక ఆకాంక్షను కలిగి ఉండడం. ఆ కోరికను మనం ప్రేరేపించుకోవాలి. మనం అంటే మనం పదే పదే మన భావాల్లో నింపుకోవాలి. నేను ఆధ్యాత్మిక ఆకాంక్షను కలిగి ఉండాలి. సో, నేను గూడా ఆధ్యాత్మికంగా మారాలి అనే ఒక కోరికతోని మనం సంకల్పం చేసి ధ్యానం జేయాలి. మొదటి రోజు డే ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే విశ్వసించే రోజు. నేను దైవాన్ని గావాలి. నేను దైవం గావడానికి కావాల్సిన శక్తి నేను సమకూర్చుకోవాలి అనే ఒక సంకల్పంతో మొదటి రోజు మనం ఈ రోజున ధ్యానం జేయాలి. రేపు రెండో రోజున స్పిరిచ్యువల్ యాస్పిరేషన్. సో, ఆధ్యాత్మిక ఆకాంక్షను కలిగి ఉండాలి. సో, నేను ఆధ్యాత్మికత పట్ల అంకిత భావాన్ని కలిగి, మరి ఆ కోరికను కలిగి నేను ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం చేయాలి. దాని దాని పట్ల నాకు మంచి ఇంట్రెస్ట్ కలగాలి అని మనం సంకల్పం చేసుకొని ధ్యానం చేయాలి. మరి మూడవ రోజు డే ఆఫ్ డెడికేషన్ అండ్ డెసిషన్. డెడికేషన్ అంటే అంకిత భావాన్ని కలిగి ఉండడం. డెసిషన్ అంటే నిర్ణయం తీసుకోవడం. సో, మనము మరి అంకిత భావాన్ని కలిగి ఆ డెసిషన్ నేను అనంతమైన శక్తిని తీసుకోవాలి పౌర్ణమి రోజుల్లో. అనంతమైన శక్తిని తీసుకొని, ఆ శక్తిని నేను విశ్వ కళ్యాణం కోసం ఉపయోగించాలి. నా కోసం గాకుండా నేను ఈ ప్రపంచం కోసం, విశ్వ కళ్యాణం కోసం నేను పని జేయాలి అనే ఒక లక్ష్యాన్ని కలిగి ఉండడం. మూడో ఐ తర్వాత నాలుగో రోజు పౌర్ణమి రోజు డే ఆఫ్ కనెక్షన్ ఆర్ డే ఆఫ్ సేఫ్ గార్డింగ్. ఆ యొక్క పౌర్ణమి రోజున అనంతమైన శక్తితో అనుసంధానం అవ్వాలి. ఆ శక్తిని తీసుకోవాలి. ఆ శక్తిని తీసుకొని మనం ప్రహార కాయాలి. అంటే సేఫ్ గార్డింగ్ ఆ రక్షణ కవచంగా మనం తయారు చేసుకోవాలి. ఆ శక్తిని వృధా పోనీయకుండా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. తర్వాత ఐదవ రోజున డే ఆఫ్ రిజిస్ట్రేషన్. ఆ శక్తిని మనం మన యొక్క నిమ్న శరీరాల్లోకి, మన భావాల్లోకి, మన యొక్క మనసులోకి మనం ఆ శక్తిని నింపుకోవాలి. ఆరవ రోజున డే ఆఫ్ ఆహ్, అసిమిలేషన్. అంటే మనము నింపుకున్న దాన్ని రూపాంతరం చెందించాలి. అంటే ఆ శక్తిని నిండిన తర్వాత ఆ యొక్క జ్ఞానానికి అంటే ఆ యొక్క పౌర్ణమికి సంబంధించినటువంటి ఏదైతే జ్ఞానం ఉందో, ఏదైతే శక్తి ఉందో, ఏదైతే లక్షణాలు కలిగి ఉందో అది రూపాంతరం చెందాలి. సో, ఆ రూపాంతరం చెందే రోజునే అది ఆరో రోజు. మరి డే ఆఫ్ రేడియేషన్ ఏడవ రోజు. సో, ఈ యొక్క శక్తిని మరి అనంతంగా విస్తారంగా మనం విస్తరింపజేయాలి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లోకి, మన సమాజంలోకి, మన చుట్టూ ఉన్న అనేక రంగాలున్నాయి. ఆ రంగాల్లోకి మనం ఈ యొక్క శక్తిని ప్రసరింపజేయాలి. ఇది 7 రోజుల పాటు మనం చేసేటువంటి ధ్యాన దీక్ష, పౌర్ణమి ధ్యాన దీక్ష. అందుకే మన పూర్వ రోజుల్లో గూడా ఏకాదశి మొదలు ఈ పౌర్ణమి దీక్ష అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఏకాదశి ఉపవాసం చేయడం అనేది ఆచారంగా ఉండేది. సో, అది తర్వాత కాలానంతరాల్లో అవన్నీ మళ్ళీ పోయినాయి. ఇప్పుడు మళ్ళీ సైంటిఫిక్ వేలో అదేదో మొక్కుబడి వ్యవహారంగా గాకుండా మనకు ఉపవాసం అనంగానే ఇంకా అన్నం మాత్రం తినం. మిగతా అన్నీ తినేస్తాం గట్టిగా. సో, గిఫిన్‌లు అన్నీ లాగించేసి మనం లేదా కొంతమంది అసలు ఏమి తినకుండా ఎండిపోయి ఉండడం. అది గాదు. ఉపవాసం అంటే అది ఆహారానికి సంబంధించింది గాదు. అది మనసుకు సంబంధించింది. అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం. దగ్గరగా నివసించడం. అన్నం ఎందుకు తినకూడదు? అంటే అన్నం 3 పూటలు తింటే మనం అరిగిందాకా అరవాలనిపిస్తది. సో, గట్టిగా తినేయడం, అరిగిందాకా అరవడం, ఈ అరవడం వల్ల మనసు ఖరాబవ్వడం, ఈ ఖరాబవ్వడం వల్ల మనము ఆ ధ్యానం గాని, ఇంకోటి గాని ఏమి చేయలేం. మన ఆలోచనలు భయంకరంగా వస్తాయి. కాబట్టి మనసు శాంతించదు. మనం నోరు శాంతించదు. మన యొక్క ఈ యొక్క శరీరం అనేది ఇంకా అలసిపోద్ది. కాబట్టి దాని వలన ఆహారాన్ని తగ్గించుకోవాలి. ఒక పూట ఆహారం తీసుకొని, కొంచెం ఆహారం తగ్గిస్తే, మనం అరవటం అనేది ఆగిద్ది ఫస్ట్. అరవటం ఆగితే ఆలోచనలు ఆగుతాయి. ఆలోచనలు ఆగిపోతే అంటే మన ఆహారమే వ్యవహారం కాబట్టి, మనం మాట్లా
మన యొక్క ఆలోచనలు, మన మాటలు, మన యొక్క చేష్టలు ఇవన్నీ గూడా తగ్గిపోతాయి. అప్పుడు మనం ప్రశాంతంగా ధ్యానం జేస్తాం. అందుకనే ఆహారాన్ని తగ్గించమన్నారు గానీ, అదేదో మొక్కుబడిగా, నియమంగా పెట్టుకోకూడదు. అంటే మనకు సైంటిఫిక్ వే తెలీదు. గుడ్డిగా మనం ఫాలో అవుతున్నాం అంతే. ఏదో పుణ్యం వస్తది. మనం ఏదో ఉపవాసం ఉంటే దేవుడి కోసం మనం ఒకరోజు ఉంటే మనకేదో పుణ్యం వస్తదనే ఒక ఆలోచన విధానం నుంచి సైంటిఫిక్‌గా మన బాడీలో, మన శరీరంలో, మన మనసులో, మన భావాల్లో ఏం జరుగుతుంది అనే ఒక విషయాన్ని మనం తెలుసుకొని మనం చెయ్యాలి. సో, అదే పిరమిడ్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. పిరమిడ్ సొసైటీ ఏదైనా సరే సైంటిఫిక్ టెంపర్‌మెంట్‌తో ఆలోచిస్తుంది. గుడ్డిగా ఏది నమ్మదు. కాబట్టి మనం ధ్యానం ఎందుకు జేయాలి? ధ్యానం జేయడం వల్ల ఏం జరుగుతుంది? అవన్నీ మనం క్లియర్‌గా తెలుసుకోవాలి మనం. సో, మనం తెలుసుకొని ఆచరించాలి. సో, తెలుసుకొని మన జీవితంలో మనం ఆచరించడం అనేదే మనం చేయవలసింది. సో, 7 రోజుల పాటు మనము ధ్యానం జేస్తూ, ఈ సాధనని మనం ఈ 7 రోజుల పాటు చేస్తుంటాం. అనేక విషయాలు మనం తెలుసుకుందాం. మరి ఒక ఈ ఈ రోజు మనం ఈ పౌర్ణమి ధ్యానం చేస్తూ మన విషయాలు తెలుసుకుంటా ఉన్నాం. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. వేళలో వేలు పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి. శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. మన శ్వాస, మన ధ్యాస ఏకం గావాలి. హాయిగా, ప్రశాంతంగా. శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. ఈ 7 రోజుల పౌర్ణమి ధ్యానంలో ఉన్నాం మనం. ఈరోజు మొదటి రోజు డే ఆఫ్ కాన్ఫిడెన్స్. నమ్మకం, విశ్వాసం. హాయిగా, ప్రశాంతంగా మన లోపల సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు గమనిస్తూ ఉన్నాం. శ్వాసానుసంధానం. శ్వాస మీద ధ్యాస. శ్వాసతో అనుసంధానం. హాయిగా, ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. బీ విత్ యువర్ బ్రెత్. ఇది తులారాశి పౌర్ణమి. తులారాశిలో మనం ఎంపిక చేసుకునే శక్తినిస్తుంది. ఈరోజు మనం ఎంపిక చేసుకునే రోజు. ఏం ఎంపిక చేసుకోవాలి? ఈ రాశి శక్తి మనకు ఎంపిక చేసుకునే శక్తినిస్తుంది. ఏ విషయంలోనైనా సరే మనం తెలిసి గాని, తెలియక గాని చేసిన ఎంపిక ఫలితమే నేటి మన అనుభవంగా మారుతుంది. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి అనుభవ జీవితం అయినా ఏదైనా సరే మనం తెలిసి లేదా తెలియక చేసినటువంటి నిర్ణయాల వల్లనే, మనం ఎంపిక చేసుకోవడం వల్లనే అంటే మనం నిర్ణయం తీసుకున్న దానిపైనే ఈరోజు మన జీవితం అనేది ఆధారపడి ఉంది. సో, మన ఎంపిక అనేది ఎలా జరగాలి? అనేదే మనం తెలుసుకోవాల్సింది. ఈ తులారాశిలో వచ్చే పౌర్ణమి సమయంలో సగటు మానవుడు
విచక్షణ అనే శాస్త్రం బోధించబడుతుంది. అంటే విచక్షణ అనేది కలిగి ఉంటాం మనం. ఆ విచక్షణ శక్తిని మనం విచక్షణ జ్ఞానాన్ని మనం పొందేటువంటి రోజులే ఈ పౌర్ణమి రోజులు. ఈ యొక్క తులారాశి పౌర్ణమి. అంటే ఏం జేయాలి? ఏం చేయకూడదు? ఎలా జీవించాలి? ఎలా జీవించకూడదు? ఇలాంటి విషయాలు మనకు అలాంటి శాస్త్రమే మనకు బోధించబడుతుంది. అప్పుడు మనం ఏదైనా పని చేయబోయే ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవడం నేర్చుకుంటాం. గుడ్డిగా మనం ఏ పని చెయ్యం. ఈ విచక్షణ అనేది మనకి ఎప్పుడైతే వస్తుందో, మనం గుడ్డిగా ఏ పనులు చెయ్యము. మనల్ని మనం ఒకసారి ఆలోచించుకుంటాం. ఏం జేయాలి? ఏం చేయకూడదని? నేను ఈ పని ఎందుకు జేస్తున్నాను? ఇది ఎందుకు కొంటున్నాను? నేను ఫలానా విధంగా ఎందుకు ఆలోచిస్తున్నాను? ఎందుకిలా జీవిస్తున్నాను? ఎందుకిలా మాట్లాడుతున్నాను? నా ఈ జీవితాన్ని ఎంచుకుంటున్నది ఎవరు? ఈ ఎంపిక చేసింది ఎవరు? నా శరీరమా? నా బుద్దే? నా మనసా? ఉదయించే గుడ్డి ఆదేశాలా? వంటి ప్రశ్నలు మనం అడగడం నేర్చుకుంటాం మనం. ఎంపిక చేసేది ఎవరో మనం గమనించుకోవాలి. మన లోపల మన మన యొక్క ఎంపిక, ఈ నిర్ణయం అనేది ఎవరు చేస్తున్నారు? అనే ఒక విషయాన్ని మనం నేర్చుకుంటాం. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. ప్రశాంతంగా మనం కళ్ళు మూసుకొని, వేళ్ళలో వేలు పెట్టుకొని, ఈ మాటలు వింటూ మనం ధ్యానం చేస్తూ ఉండాలి. కొన్ని శతాబ్దాల క్రితమే మహానుభావులు మనలో సరైనటువంటి ఎంపిక తాలూకా బీజాలను మేలుకొలిపే ఓ ప్రార్థనను ప్రసాదించారు. ప్రభూ, మమ్మల్ని అసత్యం నుండి సత్యం దిశగా నడిపించు. మనం ఎన్నో సార్లు ఈ యొక్క మంత్రాన్ని మనం వినుంటాం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. అంటే చీకటి నుండి వెలుగు వైపుకి ప్రసరింపజేయి మమ్మల్ని అని. ఈ తులా పౌర్ణమి సమయంలో పరిణతి చెందిన వారు అందుకునే సందేశం ఈ విధంగా ఉంటుంది. 2 ప్రబలమైన శక్తి రేఖల మధ్య గల దారిని మనం ఎంచుకుంటున్నాం. సగటు మానవుడు ఏదైతే కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉంటాడో, ఎలా జీవించాలి? అసలు ఈ జీవితం ఏంటి? నా జీవితం ఎలా ఎందుకుంది? నేను ఎవరిని? నేను ఎందుకు ఆలోచిస్తున్నా? ఎలా ఎలా ఉంటున్నా? ఇలాంటివన్నీ సగటు మానవుడు ఆలోచిస్తే, ఒక పరిణతి చెందిన వాళ్ళు అంటే మనం ధ్యానం చేసిన వాళ్ళు, ఈ ధ్యాన జీవితంలో ఈ జ్ఞానంతో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే 2 ప్రబల శక్తి రేఖల మధ్య గల దారిని ఎంచుకుంటాం. ఇదే బుద్ధ భగవానుడు ప్రబోధించినటువంటి మధ్యే మార్గం. మధ్యే మార్గం అంటే ఒకవైపు ఆధ్యాత్మికత, రెండో వైపు మరి ప్రాపంచికత. ఈ 2 బ్యాలెన్సింగ్ అన్నమాట. ఈ బ్యాలెన్స్ అనేది ఎలా ఉండాలి? మన జీవితం అనేది భౌతిక, భావనామయ మరి మానసిక స్థాయిల్లో పరస్పర విరుద్ధ ప్రవృత్తులే ఈ 2 ప్రబలమైన రేఖలు. ఉదాహరణకు ఆకర్షణ, వికర్షణ, ఇష్టం, అయిష్టం, సుఖము, దుఃఖము, మంచి, చెడు ఇలా ఈ 2 విభిన్నమైనటువంటి దృష్టికోణాలు. ఈ త్రాసుకి 2 వైపులా గల తక్కెడలను మనం పరిస్థితులను బట్టి అటు ఇటు ఊగినా త్రాసు మధ్య భాగంలో ఉండే బిందువు స్థిరంగా ఉంటుంది. ఏ వైపుకు వాలకుండా నిలిచి ఉంటాడు తులారాశికి చెందినటువంటి సాధకుడు. లేదా తులారాశిలో ఈ నెలలో మనం ఎవరైతే ధ్యానం చేస్తుంటారో, ఈ శక్తిని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు అటు ఇటు ఊగరు. ఎటు బ్యాలెన్సింగ్ తప్పిపోరనమాట. అలాంటి శక్తి ఈ పౌర్ణమి రోజుల్లో వస్తుంది. కాబట్టి మనం ఈరోజు ఈ పౌర్ణమికి మనం చక్కగా ధ్యానం చేసి మధ్య మార్గంని అవలంబించుకుంటాం మనం. ఆ శక్తి మనకొస్తుంది. కాబట్టి మనం అటు ఇటు ఊగకుండా, అటు ఇటు బెనకుండా మనం చక్కగా మన జీవితాన్ని మనం లీడ్ చేయగలిగేటువంటి జ్ఞానం మనకు లభిస్తుంది.
అటువంటి వ్యక్తి ప్రబలమైన 2 రేఖల మధ్య ఒక సమస్థితిని కనుగొంటాడు. అవగాహన మరి సమతుల్యతను పొంది వీటిని క్రమంగా ఇంకా ఉన్నతోన్నత స్థాయిల్లో దర్శించడానికి అనుసరించవలసినటువంటి మార్గాలను, పద్ధతులను మానవాళికి ఈ తులా పౌర్ణమి సమయంలో పరిణతి చెందిన సాధకులు బోధిస్తారు. కాబట్టి తులారాశి అనేది న్యాయానికి కూడా ఒక ప్రతీక. కాబట్టి మనకు న్యాయదేవత చేతిలో కూడా ఈ తుల అనేది ఉంటుంది. వీటిని క్రమంగా మనం తెలుసుకోవాలి. తులారాశి అనేది న్యాయం అనేది 2 రేఖల మధ్య గల స్థానం. అన్యాయం చేసిన వాడిని గురించి మరి న్యాయానికి పూర్తి అవగాహన లేకుండా ఎవరు న్యాయం చేయలేరు. అన్యాయానికి న్యాయానికి, అన్యాయానికి మధ్య గల ఆ నిష్పక్షపాతం అనే ధోరణిలో ఉంటే తప్ప ఇది న్యాయం అని ఎవరు రూఢి చేయలేరు, ప్రకటించను లేరు. సో అంటే అన్యాయం చేసిన వాడికి, న్యాయం చేసిన వాడికి మధ్యలో ఏదైతే నిష్పక్షపాతం అనేది ఏదైతే ఉందో ఆ విధంగా ఉంటే తప్ప మనం ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు అనేది మనం తెలుసుకోలేం. కాబట్టి ఆ మధ్యలో ఉండేటువంటి జ్ఞానాన్ని మనం ఈ పౌర్ణమి రోజుల్లో మనం పొందుతాం. సో మనం కూడా మన జీవితంలో సరైనటువంటి నిర్ణయాలను మనం తీసుకోగలుగుతాం ఈ శక్తి ద్వారా, ఈ జ్ఞానం ద్వారా. శక్తి అంటే వేరే ఏం కాదు, అనంతమైన శక్తి మన లోపలికి వచ్చినప్పుడు ఒక కరెంటు పవర్ బల్బులోకి వస్తే ఆ బల్బు వెలిగినట్టు, ఆ బల్బు వెలిగినప్పుడు ఆ రూమ్‌లో ఉండే విషయాలన్నీ మనకు అర్థమైనట్టు, కనబడుతున్నట్టు, ఆ అనంతమైన శక్తి మన లోపలికి ప్రవహించినప్పుడు, ఆ శక్తి ద్వారా మన లోపల జ్ఞానం ఉత్పన్నం అంటే మన లోపల అన్నీ మనకు అర్థమవుతుంది. మనకు అవగాహన కలుగుతుంది. అవగాహన కలగడం ద్వారా మన జీవితంలో మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అదే ఈ పౌర్ణమి రోజుల్లో మనం తెలుసుకునేటువంటి సత్యం. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా, ప్రశాంతంగా శ్వాసతో ఏకం. I realized that the words you hear హాయిగా, ప్రశాంతంగా శ్వాసతో ఏకం, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. కేవలం శ్వాస మీద ధ్యాస.
పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం గత 5-6 హాయిగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. My dear friends, my dear masters, and my dear gods, మిత్రులారా, ధ్యానులారా, భగవంతులారా, మనమందరము ఈరోజు ధ్యానములో నిమగ్నము కావడానికి సంకల్పించుకొని కూర్చొని ఉన్నవారం. ధ్యానం ప్రతి స్త్రీకి, పురుషుడికి, బాలుడికి, బాలికకు, వృద్ధుడికి, వృద్ధురాలికి, ప్రతి ఒక్కరికి ప్రతిరోజు నిత్య అవసరమైన ప్రక్రియ. మనమందరము ధ్యానము కోసము కూర్చున్నాము. హాయిగా కూర్చున్నవాలి. మన గదిని చీకటిగా చేసుకుని కూర్చున్నవాలి. చక్కటి సుగంధ సుపరిమళాలు సమకూర్చుకుని కూర్చున్నవాలి. కుర్చీలో కూర్చోవచ్చు మిత్రులారా, కింద హాయిగా కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. శరీరాన్ని సుఖవంతముగా చేసుకొని కూర్చున్నవారు. చేతుల్లో చేతులు పెట్టుకున్నవారు, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకున్నవారు. మిత్రులారా, హాయిగా కూర్చున్నాం. ఎంత చక్కటిదో ధ్యానం, ఎంత మహత్తరమైనదో ధ్యానం, ఎంత శీతలమైనదో ధ్యానం. ధ్యానం ద్వారానే ఆరోగ్యం, ధ్యానం ద్వారానే స్వస్థత, ధ్యానం ద్వారానే శరీర శక్తి, ధ్యానం ద్వారానే మనసు యొక్క శాంతి, ధ్యానం ద్వారానే బుద్ధి యొక్క క్షమత. ఎవరు కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చొని కళ్ళు రెండు మూసుకొని శ్వాసానుసంధానము మిత్రులారా. శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం. మనము దేవుళ్ళము మిత్రులారా. ఈ శరీరాలము ధరించిన ఆత్మ పదార్థాలము మనం. సృష్టి యొక్క మూల కర్తలము మనము.
ఆహాహా, ఏమి మన యొక్క అస్తిత్వం, ఏమి మన యొక్క భాగ్యం. మనసులో ఏ ఆలోచనలు లేవు. నో థాట్స్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఇండియా అండ్ ద హోల్ వరల్డ్, మనసు శాంతముగా ఉండవలే, ప్రశాంతముగా ఉండవలే. దానికి మార్గమే శ్వాసతో కలయి, శ్వాస మీద శ్వాస. ససేమిరా కళ్ళు తెరవరాదు. శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం. కళ్ళు తెరవరాదు. Don't open your eyes. कृपया कोई भी आंखें न खोले मेरे दोस्तों, मेरे मित्रों. ఎవరు కళ్ళు తెరవరాదు. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసతో ఏకం. మనస్సు యొక్క ధార శ్వాస ధారతో ఏకము కావాలి. యోగం అంటే కలయిక కదా. మనస్సు యొక్క ధార శ్వాస యొక్క ధార ప్రవాహంతో ఏకము కావాలి. మానసిక ప్రవాహము, శ్వాస ప్రవాహము రెండు వెరసి ఒకే ప్రవాహము కావల మిత్రులారా. మనసు పరిపరి విధాల ఎక్కడికెక్కడికో పోతూ ఉంటుంది. దానికి ఇక్కడికే తీసుకురావాలి. శ్వాసతోనే ఏకం చేయవలెను. Collect the mind, bring it back into the breath. మనస్సు యొక్క సంచారం నిలిచిపోవాలి. శ్వాసతో పరిణయం. Be married to the breath, my dear friends. శ్వాసతో పరిణయం. శ్వాస ఒక పక్క, మనసు వేరొక పక్క. అది ధ్యానరహిత జీవితం. ధ్యాన సహిత జీవితం అంటే శ్వాస మనస్సు ఏకము కావు. ఏ నామము లేదు, ఏ రూపము లేదు, ఉన్నదల్లా శ్వాస. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. శ్వాసానుసంధానం.
కళ్ళు తెరవరాదు. Don't open your eyes. कृपया कोई भी आंखें न खोले मेरे दोस्तों, मेरे मित्र. ఎవరు కళ్ళు తెరవరాదు. సహజమైన సరళమైన సున్నితమైన స్వాభావికమైన శ్వాసతో ఏకం. ఆహా, యమ అద్భుతం, ధ్యానాద్భుతం, ఆత్మాద్భుతం. ధ్యానములో మనసు శమించినప్పుడు ఆత్మ యొక్క సూర్యకోటి తేజం అనుభవానికి వచ్చును కదా. మనసు శమించవలే ఆత్మ సూర్యుడు ఉదయించవలె.
మనస్సు నివురు, ఆత్మ నిప్పు. మానవ జీవితము నివురు కప్పిన నిప్పు కదా, ధ్యాన జీవితము నివురు లేని నిప్పు కదా. నివురు తీసివేయవలే ఆలోచనలే నివురు మిత్రులారా. శ్వాసానుసంధానం ద్వారా నివురు తీసివేయబడిన మిత్రులారా. శ్వాస మీద ధ్యాస. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస.
హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. మరి ఒక 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. My dear master, my dear friend, and my dear God of India and the whole world, మిత్రులారా, మనమందరము ఈరోజు విశేషమైన ధ్యానంలో నిమగ్నము కావడానికి యత్నించినాం. హాయిగా కూర్చున్నాం. సుఖ ఆసనము, స్థిర సుఖం ఆసనం అన్నారు కదా పతంజలి. చక్కటి ఆసనములో, శరీరానికి ఏమాత్రము కష్టం లేని ఆసనములో కూర్చుందాం. కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. మిత్రులారా, శరీరాన్ని సుఖవంతము చేయబడి గదిని చీకటి చేసుకొని, ఎంత చీకటి చేసుకుంటే అంత చక్కగా సుదీర్ఘంగా ఈ రోజు మనం కూర్చుంటున్నాం. సుదీర్ఘంగా, లాంగ్ టైం. ప్రపంచాన్ని మర్చిపోదాం.
సంసారాన్ని మర్చిపోదాం, పరిసరాలను మర్చిపోదాం, వాతావరణాన్ని మర్చిపోదాం, భూతకాలాన్ని మర్చిపోదాం, భవిష్యత్తుని మర్చిపోదాం, శరీరాన్ని మర్చిపోదాం. మన ధ్యాస అంతా శ్వాస మీదే మిత్రులారా. హాయిగా శ్వాసను గమనిస్తున్నాం. మరి ఒక 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. హాయిగా కూర్చున్నాం, కళ్ళు రెండు మూసుకుని కూర్చున్నాం, చేతుల్లో చేతులు పెట్టుకుని కూర్చున్నాం, వేళ్లలో వేళ్లు పెట్టుకుని కూర్చున్నాం. మిత్రులారా, ఆహా ఏమి ఆ హాయి! మనసు నిరామయం, అలలు లేని సరస్సు, శీతల భాతి, ఏ ఆలోచనలు లేవు. ఎంత చక్కటి ధ్యానమో! ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు మిత్రులారా. నోటికి విశ్రాంతి, మనసుకు విశ్రాంతి, శ్వాసతో అనుసంధానం. శ్వాస మీద ధ్యాస. హాయిగా శ్వాసను మాత్రమే గమనిస్తున్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకంగా. ఫైవ్ మినిట్స్.
హాయిగా శ్వాసను హాయిగా గమనిస్తున్నాం. చూస్తున్నాము 2 minutes. శ్వాసాంతరాన్ని. లాస్ట్ 2 minutes. భార్య గురించి మర్చిపోదాం, భర్త గురించి మర్చిపోదాం, పిల్లల గురించి మర్చిపోదాం. ఏ సమస్యలు లేవు. నిర్వాణ పథాన్ని అధిరోహిస్తున్నాము. శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే శ్వాసతో ఏకమై ఉంటామో లాస్ట్ 1 minute. హాయిగా శ్వాసను శమము గమనిస్తుంది. చెందుతుంది. మనసు శమము చెందినప్పుడు మిత్రులారా అఖండమైన విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ప్రసరిస్తుంది. శరీరం విశ్వశక్తి మయమైనప్పుడు మన దివ్య చక్షు ఉత్తేజితమవుతుంది మిత్రులారా. దివ్య దర్శనములు కలుగుతాయి మిత్రులారా. దివ్య శ్రవణములు అనుభవిస్తాము మిత్రులారా. థర్టీ seconds. Seconds. Ten seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రెండు చేతులు కళ్ళు మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీసి కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. మీ వీడియోస్ అన్ని ఒకసారి ఆన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మనం ఈ పౌర్ణమి యొక్క 7 రోజుల పాటు జరిగేటువంటి ధ్యానంలో మొదటి రోజులో ఉన్నాం మనం. ఇది తులారాశి పౌర్ణమి అని మనం తెలుసుకున్నాం. ఈ తులారాశి యొక్క విశిష్టత మరి బ్యాలెన్సింగ్, ఈ ప్రాపంచికత, ఆధ్యాత్మికత. ఈ ప్రాపంచిక జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం ఈ భూమి మీద ఆత్మజ్ఞానంతో మనం, అంటే మన లోపల ఆత్మజ్ఞానం ఉంది. ఈ ఆత్మకు ఆత్మ యొక్క జ్ఞానం ఉంది. దానికి కేవలం మనం ధ్యానం చేసి ఆ శక్తిని మన లోపలికి పంపించి ఆ శక్తి ద్వారా మన లోపల ఉన్న జ్ఞానాన్ని అవగాహన చేసుకొని ఈ భౌతిక ప్రపంచంలో ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఈ దుఃఖాలు, ఈ బాధలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, అవి రాకుండా ఉండాలంటే మనం ఎలా జీవించాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళతో మన అవగాహన అనేది ఎలా పెంపొందించుకోవాలి. సో ఆ యొక్క కనెక్షన్, అక్కడి నుంచి వచ్చాం మనం. అక్కడి నుంచి వచ్చిన మనము ఆ జ్ఞానాన్ని మర్చిపోయాం. మన లోపల ఉన్నటువంటి ఆత్మని మనం మర్చిపోయాం. కాబట్టి ఆ ఆత్మతో మనం మళ్ళీ ఆ కనెక్షన్స్, అనుసంధానం, ఆ పౌర్ణమి రోజుల్లో వచ్చేటువంటి అనేక గ్రహాల యొక్క సమూహం ప్రతి పౌర్ణమికి ఆ శక్తితో, ఆ విశ్వలోకాల్లో ఉన్నటువంటి జ్ఞానంతో మనం కనెక్షన్ సంపాదించుకొని మళ్ళీ కనెక్టివిటీని మనం తెచ్చుకున్నప్పుడు, ఆ జ్ఞానం మన అవగాహన వచ్చినప్పుడు ఈ భూమి మీద మనం అద్భుతంగా జీవించడం అనేది ప్రారంభిస్తాం. సో మరి ఇంకా
ఈ యొక్క గ్రహాల యొక్క సమూహం ద్వారా వచ్చేటువంటి శక్తే కాకుండా ఆ శక్తి మన మీద ప్రసరించడమే కాకుండా శంబాల అనేది ఒక ఈ భూమి మీద ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది. దానికి కనెక్షన్, దానితో మనకి కనెక్షన్, ఆ శంబాలతో మనకు కనెక్టివిటీ వస్తుంది. అలాగే పరమ గురువులు ఉన్నారు. మనలాగే ఎంతో సాధన చేసి మరి ఉన్నత స్థితిని పొందినటువంటి ఎంతో మంది గురువులు ఈ భూమి మీద హిమాలయాల్లో ఉన్నారు. సో వాళ్ళందరూ ఈ పౌర్ణమి రోజుల్లో సమావేశం అవుతుంటారు మనలాగే. మరి వాళ్ళతో కూడా మనకు ఈ యొక్క పౌర్ణమి రోజుల్లో కనెక్టివిటీ అనేది వస్తుంది. వాళ్ళ మార్గదర్శనం కూడా మనకు లభిస్తుంది. సో శంబాల అంటే పరమ గురువుల నుంచి కనెక్షన్, శంబాలకు పరమ గురువులకు కనెక్షన్, అలాగే విశ్వ మూల చైతన్యం నుండి గ్రహాల ద్వారా వచ్చేటువంటి కనెక్షన్, అన్ని కనెక్షన్ల ద్వారా మన యొక్క ఆత్మ ఎంతో వికాసం చెందుతుంది. మరి ఆత్మ వికాసాన్ని పొంది అద్భుతమైనటువంటి జ్ఞానంతో మనం ఈ భూమి మీద మరి అవగాహనతో జీవించడం అనేది మనం ఈ పౌర్ణమి రోజుల్లో వచ్చేటువంటి శక్తి ఏదైతే ఉందో అది మనం తెలుసుకున్నాం. బ్యాలెన్సింగ్, మధ్య మార్గం, ఆ మధ్య మార్గానికి సంబంధించినటువంటి శక్తిని మనం తీసుకొని మరి అద్భుతంగా జీవించడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనం ఈ పౌర్ణమి రోజుల్లో పొందుతాం. కాబట్టి ఆ పౌర్ణమి రోజు మరి అద్భుతంగా ధ్యానం చేయడానికి ఈ ముందు 3 రోజులు మనం ప్రిపరేషన్ చేసుకుంటున్నాం, మన శరీరాన్ని, మనసుని, బుద్ధిని, భావాల్ని. కాబట్టి మనం ధ్యానం చేస్తూ చక్కగా ఇక్కడ ధ్యానమే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పౌర్ణమి రోజుల్లో మనం క్లాసుల కంటే కూడా, అంటే మనం ఒక క్లాసు అనేది ఎందుకు అంటే పౌర్ణమికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం, సాధన చేయడం. ఇది ధ్యానమే కదా అని మరి ఏదో వచ్చేసి ధ్యానమే కదా ఎక్కడైనా చేసేది ఇదే, మనం ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా అని మనం వెళ్ళిపోవడం కాకుండా ఈ సజెషన్స్ మనం తీసుకుంటూ ధ్యానం చేస్తూ కంపల్సరీ 7 రోజుల పాటు ధ్యానం చేయడం అనేది పరమ లక్ష్యం. మన ముఖ్య ఉద్దేశం ధ్యానం చేయడం. కాబట్టి మొట్టమొదట మనం 7 గంటలకు వచ్చినప్పుడు ఒక అరగంట పాటు మనం ధ్యానం చేద్దాం రేపటి నుంచి. సో తర్వాత 7:30 నుంచి 8:30 వరకు, 8 గంటల వరకు సబ్జెక్ట్ ఉంటుంది. తర్వాత 8 గంటల నుండి మిగతా టైం మళ్ళీ 9 గంటల వరకు మనం ధ్యానం చేస్తాం. కాబట్టి ముందు ధ్యానం, మధ్యలో క్లాసు, మళ్ళీ తర్వాత ధ్యానం. ఈ విధంగా మనం ఈ పౌర్ణమికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానాన్ని మనం తెచ్చుకుంటూ, ఇంకా డిస్కషన్స్ కానీ ఇంకోటి ఏమి ఉండదు. 7 రోజుల పాటు మనం కేవలం సబ్జెక్ట్ని తెలుసుకుంటూ ధ్యానం చేస్తూ మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు 7 రోజులు కూడా మౌనంగా ఉంటూ మన ఇంట్లో కూడా ఆధ్యాత్మిక గ్రంథాలను చదువుతూ చాలా మీరు ఈరోజు గమనించే ఉంటారు. అనంతమైన శక్తి అద్భుతంగా ఉంది ఈ యొక్క పౌర్ణమి సమయం. ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది ఆ శక్తి అనేది. చాలా వండర్ఫుల్ ఎనర్జీస్ భూమి మీదకి వస్తున్నాయి. కాబట్టి ఆ ఎనర్జీస్తో మనం కనెక్ట్ అవ్వాలి. కనెక్షన్ తెచ్చుకుంటూ మనం సాధనని మనం పెంచుకుంటూ మనం పౌర్ణమి రోజు అంటే 30వ తారీఖు మళ్ళీ యథావిధిగా సాయంత్రం 7 గంటల నుంచి నైట్ మొత్తం 12 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత కంటిన్యూ మళ్ళీ 7 గంటల వరకు, ఉదయం 7 గంటల వరకు కూడా మీరు చేసుకోవచ్చు. మ్యాక్సిమం 12 గంటలు, 7 గంటల నుంచి 7 గంటల వరకు ఆ ధ్యాన సమయం రేపు వచ్చే పౌర్ణమి. కాబట్టి చక్కగా మనం ఈ పౌర్ణమి సమయాన్ని 30వ తారీఖున నైట్, సో 7 to 7, మార్నింగ్ 7 అంటే 1వ తారీఖు 7 వరకు మౌనంగా ఉంటూ ధ్యానం చేద్దాం. ఆ ధ్యాన శక్తిని మనం అద్భుతంగా తీసుకుందాం. దానికి ముందు 3 రోజులు మనల్ని మనం ప్రిపేర్ చేసుకుందాం. సో రేపు ఆధ్యాత్మిక ఆకాంక్షను పెంపొందించుకునే రోజు. ఉదయం నుంచే మీరు ఆ పనిలో ఉండండి. సో ధ్యానం పట్ల మనం ఇంట్రెస్ట్ని కలిగించుకుంటూ ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి, పుస్తకాలు చదవాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఈ యొక్క నాకు ఆధ్యాత్మికత పట్ల ఆకాంక్ష కలిగి ఉండాలి అనే ఒక సంకల్పంతో రేపు అంతా ధ్యానం చేస్తున్నాండి. రేపు సాయంత్రం 7 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభరాత్రి.